నమస్తే గురుగారు. నమస్కారం అండి. మనం ఈ మధ్య కాలం చూసుకున్నట్టయితే చిన్న పిల్లగాళ్ళకి ఎక్కువగా స్పెట్స్ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే సైట్ ఎక్కువొచ్చింది. 3.5 లేకపోతే 1.5 ఉన్నట్టుగా Yes, yes, చెప్తున్నారు. they సైట్ ఎక్కువుందని చెప్తున్నారు. ఒకప్పుడు మనం చూసుకుంటే ముసలి వాళ్ళయిన తర్వాత కళ్ళు కనపట్లేదని చెప్తూ ఉండేవాళ్ళు. yes, మీరున్న కాలంలో అప్పుడు మీరు తాతలుగా మనం చూసినప్పుడు everything. మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు ఎందుకు అంత చిన్న అంతవరకు వయసులో వచ్చింది? చిన్న చూపు వయసులో చూపు తగ్గిపోతుంది. తగ్గిపోతున్న గల కారణాలు అంటే ఏమంటారు? ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే వాళ్ళు పుట్టక ముందు నుంచే భోజన మార్పులు వచ్చాయి, నిద్రలో మార్పులు వచ్చాయి, జీవన శైలిలో మార్పు వచ్చాయి, ఆహార విధానంలో మార్పులు వచ్చాయి. అంటే శిశువు జన్మించే కన్నా ముందే వికృతమైనటువంటి ఆహారం అలాంటివి వచ్చేసాయి. కాబట్టి శిశువుకి అవసరమైనటువంటి ఫీటస్ బాడీకి అవసరం ఉన్నటువంటి పోషక విలువలు కలిగిన ఆహారమే అందడం లేదు అని చెప్పచ్చు ఫస్ట్. తర్వాత ఆఫ్టర్ దట్ శిశువు జన్మించిన తర్వాత పూర్వకాలంలో చూసినట్లయితే మామూలుగా చిన్న పిల్లలకి ఒక రోజులో ఉదయం 6 o'clockకి బాబులు వేసినట్టయితే నైట్ 6 o'clock పడుకునేవాడు. అప్పటి వరకు మినిమం అట్లీస్ట్ 10 నుంచి 20 మార్లు తలకి నూనె పెట్టేవాళ్ళు. నువ్వుల నూనె నెత్తికి అలా ఒగ్గ పెట్టేవాళ్ళు. చూడ్డానికి వచ్చిన ప్రతి వాళ్ళు తలకు నూనె పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ విధంగా శిశువుకి చూపులో నష్టం కలగకుండా కాపాడేది నూనె అంది. తలకు నూనె పెట్టమని అప్పుడు స్వచ్ఛమైన నువ్వుల నూనె తలకు పెట్టేవాళ్ళు. ఇప్పుడు స్వచ్ఛమైన నువ్వుల నూనె దొరుకుతుంది, కానీ పెట్టేవాళ్ళు లేరు, కరువు. ఈ కాలంలో ఏం చేస్తున్నారు, అతి బలవంతంగా 1 or 2 months ఏదో బేబీ ఆయిల్ పెట్టేస్తున్నారు. ఆ బేబీ ఆయిల్లో కూడా చాలా రకాల ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కనుక అలాంటి ఆయిల్ వాడకూడదు వాస్తవానికి. సో మరి అది ప్రధాన కారణం అని చెప్పొచ్చు. జ్ఞాపక శక్తి లోపిస్తుంది, దానివల్ల వినికిడి శక్తి లోపిస్తుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ కంటి చూపు దెబ్బతింటుంది. ప్రధాన కారణం తలకి నూనె పెట్టకపోవడం ప్రధాన కారణం అని చెప్పొచ్చు పెద్దవాళ్ళు అయినప్పటికీ. ఎందుకంటే గత 20-30 years నుంచి తలకి నూనె ఎవరూ పెట్టడం లేదు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మధ్య వయస్కులైనా ఎవరూ నూనె పెట్టట్లేదు. నూనె పెడితే జిడ్డుగా ఉంటుందని లేకపోతే ఇంకేదో లాగా ఉంటుందని ఏదో అనుకుని మొత్తం పైన తలకు నూనె పెట్టట్లేదు. సో ప్రధానంగా చూపు తగ్గడానికి ప్రధాన కారణం తల నూనె అనే చెప్పొచ్చు. ఇకపోతే సెకండరీ ఇష్యూ చూసినట్లయితే షాంపూస్. హెడ్ బాత్ కోసం రకరకాల షాంపూస్ వాడుతున్నాం. షాంపూస్ కూడా ఒక రకమైన కారణం అనమాట. మనం తినే ఆహారం ఇంకా తర్వాత ఆహారంలోకి వస్తాం. ఆహారంలోకి వచ్చినప్పుడు ఏంటి, రకరకాల తిళ్ళు తింటున్నాం. సరైనటువంటి పోషక విలువలు కలిగిన ఆహారం ఎవరూ తినట్లేదని చెప్పొచ్చు. అందరూ అనుకుంటున్నారు వీ హ్యావ్ టు బెస్ట్ ఫుడ్, నేనే చాలా మంచి ఆహారం తీసుకుంటున్నాం, మేము చాలా పరిశుభ్రమైన ఆహారం తీసుకుంటున్నాం అని చెప్పేసి అనుకోవడం ఎవరికి వాళ్ళు. కానీ 100కి 90 మంది జనాలు ఎవరు కూడా పరిపుష్టమైన ఆహారం, పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తినడం లేదని చెప్పొచ్చు. ఇది నిర్విధమైనటువంటి అంశం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఎంతసేపు కూడా టైం బీయింగ్, ఈరోజు టైం లేదు అని మాట్లాడుతున్నాం. టైం ఎప్పుడైనా అనాదిగా కూడా ఒక రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది. అప్పుడు ఎక్కువ లేదు టైం, ఇప్పుడు తక్కువ లేదు. సో మనకి మనంగా టైం కేటాయించుకోవడంలోనే ఉంది. తర్వాత ఉదయం లేవగానే పాలు తాగించేవాళ్ళు. చిన్నపిల్లలు శిశువులు అయితే మదర్ ఫీడ్ ఉంటుంది. తర్వాత కొంత పెద్దగా అయ్యాక 6-7 months తర్వాత నుంచి 1 cup పాలు తాగుతారు. పిల్లలకు తాగించాలి తప్పనిసరి. ఉదయం సాయంత్రం 1 cup ఆఫ్ మిల్క్ తాగించాలి. ఈ మధ్య కాలంలో పాలు తాగట్లేదు, మా అబ్బాయి పాలు తాగట్లేదు, ఒకసారి ఎప్పుడు తాగకపోతే 2 ఇక తాగించారు. పాలు అడగరు కూడా, తాగు అని అడగరు అసలు. సో అది అనాదిగా వచ్చేసి పాల ద్వారా వచ్చేటటువంటి పోషక విలువలు మొత్తం నష్టపోతున్నారు. అదొక కారణం. తర్వాత ఆహారంలో చూసినట్లయితే సమయం లేక, సమయాభావం అని చెప్పేసేసి ఎక్కడో టిఫిన్ సెంటర్ నుంచో బ్రేక్ఫాస్ట్ తెప్పించుకోవడం. అక్కడ వాడు ప్యాక్ చేయకముందు ఆహారం బాగానే ఉంటుంది, ఎప్పుడైతే ప్యాక్ చేస్తారో అప్పుడు విషంగా మారిపోతుంది. ఏంటంటే ఉల్లి పొర కన్నా సన్నగా ఉండేటువంటి ప్యాథలిన్ కవర్లో ఆహారం ప్యాక్ చేస్తారు. ఎప్పుడైతే ప్యాథలిన్ పేపర్లో ప్యాక్ చేస్తారో అందులో ఉన్నటువంటి లవణాలు అవ్వచ్చు, మసాలాలు అవ్వచ్చు, చిల్లీ పౌడర్ అవ్వచ్చు, ఆహారంలో రకరకాల మినరల్స్ ఉంటాయి, వాటన్నింటి రసాయనిక చర్య జరిగి ప్లాస్టిక్లో ఉన్నటువంటి విషవాయువులన్నీ కూడా ఆహారంలోకి చేరిపోతాయి. సో దానివల్ల దృష్టిలోపం వస్తుంది, క్యాన్సర్స్ వస్తాయి, ఎర్లీ స్టేజ్ ఆఫ్ బ్లడ్ లాస్ వస్తుంది. బ్లడ్ లాస్ వల్ల కూడా చూపు తగ్గిపోతుంది.
జ్ఞాపక శక్తి లోపిస్తుంది, ఇన్ని రకాల నష్టం ఉంటుంది. కాబట్టి ఒకవేళ బయట నుంచి తినదలుచుకుంటే ఏదో ఒకటి బౌల్స్ తీసుకెళ్ళి టిఫిన్ తెచ్చుకొని ఇంట్లో కూర్చొని తినొచ్చు, ఏమవుతుంది. కానీ ఇలా ప్యాక్ చేసి తెచ్చుకోవడం వల్ల ఆహారంతో పాటు విష పదార్థాలు కూడా తినేస్తున్నాం. ఇక బయట ఆహారం విషయానికి వచ్చినట్లయితే బయట ఆహారం, బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఎక్కడ లభించే ఆహారం తినకూడదు. పర్ఫెక్ట్ అది. ఇంకా పళ్ళు, అన్ని రకాల పళ్ళు తినొచ్చు, వాటన్నింటి వల్ల లాభమే తప్ప నష్టం లేదు. ఇకపోతే వేరే కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు తినండి. మరీ చూపు తగ్గిన వాళ్ళు ఏంటి, క్యారెట్ ఎక్కువగా తినండి, ప్రతిరోజు క్యారెట్ తినండి, టమాటో తినండి. అలాగే ఆకుకూరలలో వచ్చేసి తోటకూర అంటారు, కలగూర, అది ఒకరోజు తినండి. వారంలో 2 రోజులు ఆకుకూరలు తినండి, మిగతా రోజులు ఇందాక చెప్పినట్టు క్యారెట్, బీట్రూట్, తర్వాత ఆకుకూరలు ఇవి విరివిగా తింటూ ఉండాలి. టమాటోలు ఎక్కువ తింటే కంటి చూపు పెరిగే అవకాశం ఉంటుంది. క్యారెట్, బీట్రూట్ అనగానే పచ్చివి తింటుంటారు, పచ్చివి కాకుండా వాటి కర్రీలాగా చేసుకుని లేదా మిక్స్డ్ వెజిటేబుల్ అందులో వేసుకొని తినాలి. పచ్చివి తినకూడదు ఎప్పుడు కూడా. అలా తింటే డబుల్ పొటెన్సీ ఉంటుంది, మామూలుగా కర్రీలాగా తయారు చేసుకొని తింటూ ఉన్నట్లయితే. ఆ విధంగా తింటే కొంతవరకు మనకి కంటి చూపు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అంటే ఈ మధ్య ఫోన్ చూడటం వల్ల కూడా చూపు తగ్గిపోతుందని చెప్తూ ఉన్నారు. దట్ ఈస్ ద 100% కారణం, ప్రధాన కారణం అదేనే చెప్పుకోవాలి. ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, పిల్లల సమస్య పక్కన పెట్టేస్తే చిన్న పిల్లలు, ఊహే తెలియని పిల్లలు, 3 months 2 months 3 months పిల్లలు ఫీడ్ అప్పుడప్పుడే సెర్లాక్ ఉగ్గు తినిపిస్తుంటారు, బోర్లా పడతారు, పిల్లలు కూర్చుంటారు. ఆ సమయంలో లేదా అంతకన్నా ఇంకా చిన్న సమయంలో పిల్లలు ఏడుస్తూ ఉంటే ఇంతకుముందు క్లాప్స్ ఇలా కొట్టేస్తే ఊరుకునేవాళ్ళు, పిల్లలు గిలకరా ఏదో పెట్టేస్తే ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫోన్ ఆన్ చేసేసి పిల్లోడు తల పక్కకి ఇలా పెట్టేస్తున్నారు. సో దానివల్ల ఆప్టిక్ నర్వ్ పుట్టుకతోనే దెబ్బతినిపోతుంది. సో చూపు తగ్గిపోతుంది. పిల్లోడికి ఏం తెలియదు, ఏదో ఒక సౌండ్, ఏ సౌండ్ అయినా ఊరుకుంటాడు పిల్లోడు. వీళ్ళకి అంత ఓపిక లేక, అక్కడ కూర్చొని ఆడిపించే ఓపిక లేక, పిల్లల్ని సంధానించే ఓపిక లేక, సో ఫోన్ ఆన్ చేసి పిల్లోడు తల పక్కన పెట్టేస్తున్నారు అంతే. ఏదో మ్యూజిక్ విని పిల్లోడు ఏడుపాపేస్తున్నారు. సో కొంత పెద్ద పెరిగాక ఏదో బొమ్మ పెట్టేసి ఫోన్లో మూవ్ అవుతుంటుంది బొమ్మ, అది చూపిస్తూ పిల్లోడికి ఉగ్గు తినిపించడం. సో దానివల్ల కూడా దృశ్య శ్రవణ నాడులు దెబ్బతింటున్నాయి, చూపు తగ్గిపోతుంది. ప్రధానంగా ఫోన్స్ అని చెప్పొచ్చు. ఇందాక చెప్పినట్లు 60 ఏళ్ళు 50 ఏళ్ళు 45 ఏళ్ళు దాటాక అతి చిన్న అక్షరాలు మాత్రమే కనబడేది కాదు, వయసు రీత్యా వచ్చినటువంటి దృష్టి లోపం అని చెప్తాం. చిన్న అక్షరాలు మాత్రమే కనబడవు, మిగతా అన్ని మామూలుగా చేయగలుగుతాం. వేరేజ్ మళ్ళీ 60 years వచ్చాక చూపు నార్మల్గా వచ్చేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ వచ్చే చూపు ఇంకా రాదు, పెరుగుతూ వెళ్తుంది, ఎప్పటికి చూపు తగ్గుతూ వెళ్తుంది, చూపు తగ్గుతూ వెళ్తుంది అంతే తప్ప చూపు పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి మంచి పుష్టికరమైన ఆహారం, ఇందాక చెప్పినట్టు పళ్ళు, పాలు విరివిగా ఇస్తూ ఉండాలి. తర్వాత చిన్న పిల్లలకి ఏదైతుందో ఫోన్ అటాచ్మెంట్ అనేది పూర్తిగా తగ్గించడం మంచిది. ఒకసారి మానేస్తే ఇలా మానేయరు కదా అని కొద్దిసేపు ఇద్దామని చెప్పేసి ఇవ్వడం, అలా కాదు, అసలు ఫోన్ ఇవ్వకూడదు. సో డిస్కనెక్ట్ ద ఫోన్ ఏ పరిస్థితిలో పిల్లలకి ఇవ్వకూడదు. మామూలుగా అయితే మామూలు ఫోనే వాడడం శ్రేయస్కరం. పిల్లల కోసం పెద్దవాళ్ళం మామూలు ఫోన్ వాడడం కరెక్ట్. సో ఎందుకంటే ఉన్నట్లయితే దాంట్లో మంచి మంచి కార్టూన్స్ వస్తే మనమే ఇస్తాం పిల్లలకి. ముందు ఫోన్ ఉంది, ఆడుకోవాలి, చూడాలి అనే ఆలోచన ఉండదు. పెద్దవాళ్ళం ఏదో ఒకటి మనం పని చేస్తూ మనకు పనికి అడ్డు రాకుండా ఉంటారు పిల్లలని ఫోన్ ఆన్ చేసి వాడికి ఇవ్వడం. వాడు అదే పనిగా అదే లోకంలో బతికేసి పూర్తి ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. సో దానివల్ల ఫోన్ చూస్తే తప్ప భోజనం లేదు, ఫోన్ చూస్తే తప్ప చదువు లేదు, అన్నీ అలాగే అయిపోయాయి. సో దానివల్ల చూపు పూర్తిగా తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, ఇతరత్ర వ్యాపకాల పైన వాటి యొక్క ఇంట్రెస్ట్ అంతా తగ్గిపోతుంది పిల్లలకి. ఓకే, ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, మీరు ఎలా చేస్తారు, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏం చెప్తారు? ఇందులో మనం చూసినట్లయితే ఇందాక మనం డయాబెటీస్ చెప్పుకున్నప్పుడు గ్లూకోమా వస్తుంది, డయాబెటిక్ రెటినోపతి వస్తుంది అని చెప్పాము. గ్లూకోమా వచ్చినా, రెటినోపతి వచ్చినా కంటి పొరలు వస్తాయి, కంటి శుక్లాలు అంటారు, కాట్రాక్ట్స్. వాటి వల్ల ఒక వయసు దాటాక 60 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత కంటి పైన పొరలు రావడం, చూపు తగ్గిపోతుంది. కాట్రాక్ట్ అంటే శుక్లాలు రావడం ఉంటుంది. ఇలాంటివి రావడం జరిగినప్పుడు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దానివల్ల చూపు తగ్గిపోతుంది కనుక మరి వాటి వల్ల వచ్చినటువంటి అట్లా ఏర్పడినటువంటి కంటి జబ్బులకు కూడా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ అలాగే కళ్ళు మంటలు, బర్నింగ్ ఆఫ్ ఐస్, కళ్ళ నుంచి నీరు కారడం,
ఇలాంటి జబ్బులన్నింటికి కూడా ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్స ఉంది. దానికి కానీ ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్తాల్ ఐ డ్రాప్స్. ఇది వాడుతూ ఉన్నట్లయితే కళ్ళ మంటలు, కళ్ళ కలకలు, అలాగే కాట్రాక్ట్స్, ఈ మధ్య కాలంలో సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది, సర్జరీ చేస్తే తప్ప చూపు సరిగా రాదు అని చెప్తున్న సందర్భాల్లో కూడా ఈ ఐ డ్రాప్స్ తప్పకుండా పనిచేస్తున్నాయి. మరి అలాగే కంటి పొరలు రావడం, దృష్టి తగ్గిపోవడం, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా అలా దృష్టి తగ్గుతున్న వాళ్ళకి కూడా దృష్టి మాంద్యం నుంచి పూర్తిగా మామూలు స్థితికి తీసుకురావచ్చు. ఈ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో పెద్దవాళ్ళకైతే ఉదయం 2 చుక్కలు, మధ్యాహ్నం 2 చుక్కలు, రాత్రి 2 చుక్కలు, ఈ విధంగా వైద్యుల సలహాను అనుసరించి వాడినట్లయితే తప్పనిసరిగా మీకున్నటువంటి రకరకాల కంటి జబ్బులు తగ్గే అవకాశం ఉంది. మామూలు కంటి మంట, కళ్ళలో నీళ్ళు కారడం నుంచి మొదలుకొని కాట్రాక్ట్ సర్జరీ అవసరం లేకుండా, అలాగే కంటి పొరలు వస్తే ఆపరేషన్ లేకుండా ఈ మందు వాడినట్లయితే తగ్గిపోతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం.